బులెటిన్లో మరో బ్రేకింగ్. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని తెలిపారు. జూలైలో పార్టీ ప్రకటిస్తానని చెప్పారు విజయసాయిరెడ్డి. మీడియా రంగంలోకి కూడా వస్తున్నట్లు తెలిపారు. ఏపీలో కొత్త పార్టీ అవసరం ఉందని పేర్కొన్నారు. ఈడీ సోదాలు చేయాల్సింది తన ఇంట్లో కాదన్న విజయసాయిరెడ్డి చంద్రబాబు ఇంట్లో తనిఖీలు చేయాలన్నారు. ఉద్దేశపూర్వకంగానే తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు తీరును ఎండగడతానని స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి. సెర్చ్ చేయాల్సింది విజయసాయిరెడ్డిని ప్రెమిసెస్ కాదు, సెర్చ్ చేయాల్సింది చంద్రబాబు నాయుడు ప్రెమిసెస్ని. ఈరోజు నెలకి 5,000 కోట్ల రూపాయలు లంచం తీసుకొని అక్రమ ఆస్తులను కూడబెట్టుకుంటున్నారు విదేశాల్లో అంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే. టీడీపీ వైఎస్ఆర్సీపీ రెండు దొందే, ఏ మాత్రం తేడా లేదు. థర్డ్ ఫోర్స్కు మాత్రమే ఈ యొక్క రాష్ట్రంలో ఒక వ్యాక్యూమ్ అన్నటువంటిది ఉంది అన్నటువంటిది ప్రజలు స్వాగతిస్తారు అన్నటువంటిది నా ఉద్దేశం. జూలై 2026 సంవత్సరం కూడా అడగండి. ఇమ్మీడియట్గా ఛానల్ అయితే డిజిటల్ లాంచ్ అవుతుంది. నేను చెప్పిన మాట తప్పాలనుకునేటటువంటి వాడిని కాదు. అటు మీడియా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ ప్రవేశిస్తానని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను.